అట్లీ మూవీ రన్ టైం 3 గంటలుంటే 15 నిమిషాలు మినహాయిస్తే దాదాపు సినిమా అంతా అల్లు అర్జునే కనిపిస్తాడా? కథ గురించి వస్తున్న లీక్స్ వింటుంటే బన్నీ వన్ మ్యాన్ షోనేనా? మరొకరి పెర్ఫార్మెన్స్ కి ఛాన్స్ ఇవ్వకుండా క్రెడిట్ అంతా తనే కొట్టేసే ప్లాన్ బన్నీ వేశాడా? హ్యావ్ ఎ లుక్. అట్లీ సినిమా బన్నీకి చాలా స్పెషల్. ఇది కూడా యాక్షన్ మూవీనైనా కథలో దర్శకుడు సైన్స్ ఫిక్షన్ ని కలిపేశాడు. బన్నీ ఇలాంటి మూవీ చేయటం ఇదే ఫస్ట్ టైం. 22 ఏళ్ల కెరియర్లో ఎన్ని సినిమాలు చేసినా కెరియర్లో ఇంతవరకు డ్యూయల్ రోల్ పోషించలేదు. ఆ డ్రీమ్ ఈ సినిమాతో తీరడమే కాదు, బోనస్ గా మరో 2 రోల్స్ తో కలిపి మొత్తం 4 రోల్స్ పోషిస్తున్నాడు స్టైలిష్ స్టార్. ఏఏ 22 గురించి అల్లు అర్జున్ రోల్ ఇదేనంటూ కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. 3 తరాలకు చెందిన 4 పాత్రలు పోషిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. తాత, తండ్రి, 2 కొడుకులుగా బన్నీ కనిపించబోతున్నాడు. ఇన్ని పాత్రలంటే మరొకరికి ఛాన్స్ ఇవ్వకుండా సినిమా అంతా బన్నీనే కనిపిస్తాడా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అట్లీ సినిమాలో బన్నీ 4 రోల్స్ పోషించడమే కాదు, డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తారట. ప్రెజెంట్ పునర్జన్మల కాన్సెప్ట్ తో ముడిపడే సైన్స్ ఫిక్షన్ అంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికి హాలీవుడ్ కి చెందిన విఎఫ్ఎక్స్ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారు నిర్మాత. ఒక్కో రోల్ కి ఒక్కో హీరోయిన్ ని సెట్ చేస్తున్నారనుకుంటా. దీపికా పదుకొనే ఆల్రెడీ ప్రకటించగా జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక పేర్లు వినిపిస్తున్నాయి. అట్లీ బన్నీని ఎంత డిఫరెంట్ గా చూపిస్తాడు? పుష్పను మించిన లెవెల్లో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అన్న ఆసక్తి అందరిలో ఉంది. అయితే అందరికీ షాక్ ఇచ్చేలా అల్లు అర్జున్ 4 రోల్స్ లో కనిపించబోతున్నాడు. దాదాపు 25 సినిమాలు చేసినా ఇంతవరకు డ్యూయల్ రోల్లో కనిపించని స్టైలిష్ స్టార్ ఫస్ట్ టైం డబుల్ స్క్వేర్ ట్రీట్ ఇవ్వబోతున్నాడన్నమాట.